నమస్తే అండి, నా పేరు ప్రవీణ్ కుమార్. ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి స్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. అండ్ లాస్ట్ మనం ఒక 3-4 క్లాసెస్ నుంచి మనం టెన్సెస్ కోసం నేర్చుకున్నాం. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. సో ఇప్పుడు మనం ఈ టెన్సెస్ ఉపయోగించి డైలీ రొటీన్ అంటే ఏంటంటే మనం రెగ్యులర్ నిత్యం చేసే పనులు, అంటే పొద్దున్న నేను లేచాను, బ్రష్ చేశాను, బ్రేక్ఫాస్ట్ చేశాను, అండ్ స్కూల్కి కానీ ఆఫీస్కి కానీ వెళ్తాను, అండ్ మళ్ళీ ఇంటికి వస్తాను. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ మనం పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. సో ఈ టెన్సెస్లో మనం ఎట్లా చెప్పచ్చు అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. Yesterday I woke up at 8 AM. నిన్న నేను పొద్దున్న 8 గంటలకి నేను లేచాను. Yesterday I woke up at 8 AM. ఇది పాస్ట్ టెన్స్ కింద వస్తుంది. I wake up at 8 AM. I wake up. ఇది ప్రజెంట్ టెన్స్ కింద వస్తుంది. నార్మల్గా ఐ వేకప్ ఎట్ 8 AM. సో 8 AMకి నేను లెగుస్తానని చెప్పేసి మనం జనరల్గా ప్రజెంట్ టెన్స్లో మనం చెప్తున్నాం. ఇదే వర్బ్ని ఇప్పుడు ఫ్యూచర్ టెన్స్లో టుమారో ఐ విల్ వేకప్ ఎట్ 8 AM. రేపు నేను ఉదయం 8 గంటలకి నేను లెగుస్తాను. సో ఇక్కడ 3 స్టేట్మెంట్లు మీరు గమనిస్తే, నిన్న నేను 8 గంటలకి లేచాను, నార్మల్గా నేను ప్రజెంట్ టెన్స్లో 8 గంటలకి లేస్తాను, రేపు నేను 8 గంటలకి లెగుస్తాను రేపు. సో ఒకటే వర్బ్ని ఇక్కడ పాస్ట్ టెన్స్, ఇది ప్రజెంట్ టెన్స్, ఇది ఫ్యూచర్ టెన్స్, ఈ రకాలుగా మనం నిన్న చేసిన పని, ఈరోజు చేస్తున్న పని అండ్ రేపు చేయబోయే పని మనం ఇట్లా చెప్పచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం బ్రష్ చేస్తున్నాం. సో ఎస్టర్డే ఐ బ్రష్డ్. ఎస్టర్డే ఐ బ్రష్డ్ మై టీత్ ఎట్ 8:30 AM. నిన్న నేను పొద్దున్న 8:30కి నా పళ్ళకి నేను బ్రష్ చేశాను. సో అది పాస్ట్ టెన్స్. ఈ సేమ్ స్టేట్మెంట్ని ప్రజెంట్లో చెప్పాలంటే ఐ బ్రష్ మై టీత్ ఎట్ 8:30 AM. నేను 8:30 AMకి బ్రష్ చేస్తాను. ఇదే స్టేట్మెంట్ని ఫ్యూచర్లో టుమారో ఐ విల్ బ్రష్ మై టీత్ ఎట్ 8:30 AM. రేపు నేను పొద్దున్న 8:30కి బ్రష్ చేస్తాను. సో ఇందాక మనం వేకప్, వోకప్, ఐ విల్ వేకప్ కోసం డిస్కస్ చేసి, ఇప్పుడు ఐ బ్రష్డ్ అండ్ ఐ విల్ బ్రష్. నిన్న నేను బ్రష్ చేశాను 8:30కి, నార్మల్గా నేను ప్రజెంట్ టెన్స్లో బ్రష్ చేస్తాను, ఫ్యూచర్లో నేను రేపు పొద్దున్న 8:30కి బ్రష్ చేస్తాను. ఈ రకంగా మనం ఈ వర్బ్ని పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్లో డిస్కస్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ వర్బ్కి వెళ్దాం. Yesterday I ate my breakfast at 9 AM. సో నిన్న పొద్దున్న 9 గంటలకి నేను బ్రేక్ఫాస్ట్ తిన్నాను. ఐ ఏట్ మై బ్రేక్ఫాస్ట్. ఇది పాస్ట్ టెన్స్. ఇది ఇప్పుడు ప్రజెంట్ చూద్దాం. ఐ ఈట్ మై బ్రేక్ఫాస్ట్ అట్ 9 AM. నేను నా బ్రేక్ఫాస్ట్ని 9 గంటలకు తింటాను. ఇది జనరల్గా మనం ప్రజెంట్ టెన్స్లో యూజ్ చేసే స్టేట్మెంట్.
టుమారో ఐ విల్ ఈట్ మై బ్రేక్ఫాస్ట్ అట్ 9 AM. సో ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ కోసం మాట్లాడుతున్నాం. నిన్న నేను 9 గంటలకు బ్రేక్ఫాస్ట్ తిన్నాను. ఎస్టర్డే ఐ ఈట్ మై బ్రేక్ఫాస్ట్ అట్ 9 AM. ఐ ఈట్ మై బ్రేక్ఫాస్ట్ అట్ 9 AM. ఇది ప్రజెంట్ టెన్స్. నార్మల్గా నేను బ్రేక్ఫాస్ట్ 9 o'clockకి తింటాను. అది యూజువల్గా హ్యాబిచువల్ యాక్షన్ కానీ ప్రజెంట్లో మనం చేసే పని కానీ చెప్తున్నాం. అండ్ మూడోది, టుమారో ఐ విల్ ఈట్ మై బ్రేక్ఫాస్ట్ అట్ 9 AM. అంటే రేపు నేను నా బ్రేక్ఫాస్ట్ని 9 గంటలకి తింటాను అంటే ఫ్యూచర్ యాక్షన్. సో మనం రెగ్యులర్గా చేసే పనిని నిన్న చేసాం, ఈరోజు చేస్తాం, రేపు కూడా చేస్తాం అనే సిచ్యువేషన్లో ఇది మనం వాడుకున్నాం. ఇప్పుడు మనం నెక్స్ట్ యాక్షన్కి వెళ్దాం. Yesterday, I drove to my office at 9:30 AM. నిన్న నేను పొద్దున్న 9:30కి నేను ఆఫీస్కి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాను. డ్రైవ్ అనేది నార్మల్ బేస్ ఫామ్ వర్బ్, డ్రోవ్ అనేది పాస్ట్ టెన్స్ వర్బ్ అన్నమాట. సో ఐ డ్రోవ్ టు మై ఆఫీస్ అట్ 9:30 AM. సో 9:30 AMకి నేను నా ఆఫీస్కి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాను. ఐ డ్రైవ్ టు మై ఆఫీస్ అట్ 9:30 AM. నేను జనరల్గా నా ఆఫీస్కి నేను డ్రైవ్ చేసుకుంటూ నేను వెళ్తాను. అది ఎప్పుడు అంటే పొద్దున్న 9:30కి నేను ఆఫీస్కి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాను. ఐ డ్రైవ్ టు మై ఆఫీస్ అట్ 9:30 AM. టుమారో ఐ విల్ డ్రైవ్ టు మై ఆఫీస్ అట్ 9:30 AM. రేపు 9:30కి నేను ఆఫీస్కి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాను. రేపు 9:30కి నేను ఆఫీస్కి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాను. సో ఎస్టర్డే ఐ డ్రైవ్ టు మై ఆఫీస్ అట్ 9:30 AM. నిన్న నేను నా ఆఫీస్ 9:30కి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాను. ఐ డ్రైవ్ టు మై ఆఫీస్ అట్ 9:30 AM. యూజువల్గా నేను నా ఆఫీస్కి 9:30కి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాను. టుమారో ఐ విల్ డ్రైవ్ టు మై ఆఫీస్ అట్ 9:30 AM. రేపు నేను ఆఫీస్కి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాను. ఈ రకంగా మనం ఈ వర్బ్ని పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ మనం రెగ్యులర్గా చేసే పనుల్ని ఇట్లా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఎస్టర్డే ఐ వెంట్ టు మై ఆఫీస్ అట్ 10 AM. నేను నా ఆఫీస్కి 10 గంటలకి వెళ్ళాను. నేను నా ఆఫీస్ 10 గంటలకి వెళ్ళాను. ఐ గో టు మై ఆఫీస్ అట్ 10 AM. నేను నా ఆఫీస్కి 10 గంటలకి వెళ్తాను. అదే యూజువల్గా చేసే యాక్షన్ అన్నమాట. ప్రజెంట్ టెన్స్లో ఉంటుంది. నేను ఆఫీస్కి 10 గంటలకి వెళ్తాను. ఐ గో టు మై ఆఫీస్ అట్ 10 o'clock. టుమారో ఐ విల్ గో టు మై ఆఫీస్ అట్ 10 AM. రేపు నేను 10 గంటలకి నా ఆఫీస్కి నేను వెళ్తాను. సో ఫ్యూచర్లో మనం చేసే పనికి వెళ్తాను అని చెప్పేసి మనం ఇక్కడ చెప్తున్నాం. ఎస్టర్డే ఐ వెంట్ టు మై ఆఫీస్ అట్ 10 AM. ఐ గో టు మై ఆఫీస్ అట్ 10 AM. ఇది ప్రజెంట్ టెన్స్. టుమారో ఐ విల్ గో టు మై ఆఫీస్ అట్ 10 AM. ఇది ఫ్యూచర్ టెన్స్. సో మొదట మనం వేకప్ చెప్పుకున్నాం, తర్వాత బ్రష్ కోసం చెప్పుకున్నాం, తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం చెప్పుకున్నాం, తర్వాత డ్రైవ్ కోసం చెప్పుకున్నాం, ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాము. సో యూజువల్గా ఒక్కొక్క యాక్షన్ కోసం మీకు ఇప్పుడు చెప్తున్నాను. తర్వాత నెక్స్ట్ యాక్షన్. ఎస్టర్డే ఐ వర్క్డ్ ఫర్ 9 hours. నిన్న నేను 9 గంటలు పని చేశాను.
ఐ వర్క్ ఫర్ 9 అవర్స్. నేను 9 గంటలు పని చేస్తాను. సో అంటే యూజువల్లీ ఐ వర్క్ ఫర్ 9 అవర్స్. సో రెగ్యులర్గా మనం ప్రజెంట్ టెన్స్లో ఐ వర్క్ ఫర్ 9 అవర్స్ అని చెప్తాం. టుమారో ఐ విల్ వర్క్ ఫర్ 9 అవర్స్. రేపు నేను ఆఫీస్లో 9 గంటలు పని చేస్తాను, లేదంటే రేపు నేను 9 గంటలు పని చేస్తాను. సో ఎస్టర్డే ఐ వర్క్ ఫర్ 9 అవర్స్. నిన్న నేను పని చేస్తాను. ఐ వర్క్ ఫర్ 9 అవర్స్. నేను 9 అవర్స్ వర్క్ చేస్తాను. టుమారో ఐ విల్ వర్క్ ఫర్ 9 అవర్స్. రేపు నేను 9 గంటలు పని చేస్తాను. సో అది ఫ్యూచర్ యాక్షన్. సో ఇప్పుడు పని కోసం, వర్క్ కోసం ఆఫీస్కి వెళ్ళాక మనం వర్క్ చేస్తాం కాబట్టి ఆ వర్క్ కోసం పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్ కోసం ఇప్పుడు డిస్కస్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ వర్బ్కి వెళ్దాం. ఎస్టర్డే ఐ కేమ్ టు హోమ్ అట్ 6 PM. నేను మా ఇంటికి 6 గంటలకి చేరుకున్నాను. ఎస్టర్డే ఐ కేమ్ టు హోమ్ అట్ 6 PM. ఐ కమ్ టు హోమ్ అట్ 6 PM. సో నేను ఇంటికి 6 గంటలకి చేరుకుంటాను. 6 గంటలకి చేరుకుంటా. ఐ కమ్ టు మై హోమ్ అట్ 6 PM. And tomorrow I will come to home at 6 PM. So yesterday I came to home at 6 PM. నిన్న నేను 6 గంటలకి చేరుకున్నాను. I came to home at 6 PM. 6 గంటలకి చేరుకుంటాను. Tomorrow I will come to home at 6 PM. రేపు నేను 6 గంటలకి చేరుకుంటాను. రేపు నేను చేరుకుంటాను. సో రేపు చేసే పని, సో టుమారో ఐ విల్ కమ్ టు మై హోమ్ అట్ 6 PM. సో ఈ విధంగా మనం ఇప్పుడు ఆఫీస్లో వర్క్ అయిపోయాక ఇంటికి చేరుకుంటాం కాబట్టి ఆ సిచ్యువేషన్ని నేను ఇక్కడ చెప్తున్నాను మీకు. ఐ కేమ్ టు హోమ్, ఐ కమ్ టు హోమ్, ఐ విల్ కమ్ టు హోమ్. ఎస్టర్డే ఐ రిలాక్స్డ్ ఫర్ 1 అవర్. అంటే నేను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత, ఇందాక మన స్టేట్మెంట్ ఏంటి, 6 గంటలకు ఆఫీస్ నుంచి వచ్చామని చెప్పుకున్నాం. ఇప్పుడు ఐ రిలాక్స్ ఫర్ 1 అవర్. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత 1 అవర్ నేను రిలాక్స్ అయ్యాను. రిలాక్స్ అంటే విశ్రాంతి తీసుకున్నాను. సో ఐ రిలాక్స్డ్ ఫర్ 1 అవర్. ఐ రిలాక్స్ ఫర్ 1 అవర్. నేను గంట సేపు విశ్రాంతి తీసుకుంటాను. టుమారో ఐ విల్ రిలాక్స్ ఫర్ 1 అవర్. రేపు నేను 1 అవర్ విశ్రాంతి తీసుకుంటాను. రేపు నేను 1 అవర్ విశ్రాంతి తీసుకుంటాను. సో ఎస్టర్డే ఐ రిలాక్స్డ్ ఫర్ 1 అవర్ పాస్ట్ టెన్స్. ఐ రిలాక్స్ ఫర్ 1 అవర్ ప్రజెంట్. టుమారో ఐ విల్ రిలాక్స్ ఫర్ 1 అవర్. ఇది ఫ్యూచర్ టెన్స్. ఈ రకంగా మనం రిలాక్స్ని పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్లో నేర్చుకున్నాం. ఎస్టర్డే ఐ వెంట్ అవుట్ విత్ మై ఫ్రెండ్స్. నేను నా స్నేహితులతో బయటికి వెళ్ళాను. నిన్న నేను నా స్నేహితులతో బయటికి వెళ్ళాను. ఐ గో అవుట్ విత్ మై ఫ్రెండ్స్. నేను నా స్నేహితులతో బయటికి వెళ్తాను. టుమారో ఐ విల్ గో అవుట్ విత్ మై ఫ్రెండ్స్. రేపు నేను
మా స్నేహితులతో బయటికి వెళ్తాను. సో ఇందాక మనం ఆఫీస్ నుంచి వచ్చాము, రిలాక్స్ అయ్యాము. రిలాక్స్ అయిన తర్వాత ఐ వెంట్ అవుట్ విత్ మై ఫ్రెండ్స్ ఎస్టర్డే. ఐ గో అవుట్ విత్ మై ఫ్రెండ్స్ ప్రజెంట్. టుమారో ఐ విల్ గో అవుట్ విత్ మై ఫ్రెండ్స్. అంటే ఆఫీస్ నుంచి వచ్చి రిలాక్స్ అయిన తర్వాత ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాను అనే సందర్భంలో మనం ఈ స్టేట్మెంట్ని చెప్పుకున్నాం. ఎస్టర్డే ఐ వాచ్ టీవీ ఫర్ 1 hour. అంటే ఇందాక మనం ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాలని చెప్పుకున్నాం కదా, లేదంటే మనం అంటే జనరల్ స్టేట్మెంట్ చెప్తున్నాను అనమాట. నిన్న నేను గంట సేపు టీవీ చూశాను. ఎస్టర్డే ఐ వాచ్ టీవీ ఫర్ 1 hour. ఐ వాచ్ టీవీ ఫర్ 1 hour. నేను గంట సేపు టీవీ చూశాను. టుమారో ఐ విల్ వాచ్ టీవీ ఫర్ 1 hour. రేపు నేను ఖచ్చితంగా లేదంటే రేపు నేను 1 hour టీవీ చూస్తాను. సో ఎస్టర్డే ఐ వాచ్డ్ టీవీ ఫర్ 1 hour. ఐ వాచ్ టీవీ ఫర్ 1 hour. టుమారో ఐ విల్ వాచ్ టీవీ ఫర్ 1 hour. ఈ రకంగా జనరల్గా టీవీ చూసే సందర్భాన్ని పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్లో మనం డిస్కస్ చేసాం. ఎస్టర్డే ఐ హెల్ప్డ్ మై పేరెంట్స్. నిన్న నేను మా అమ్మ నాన్నలకి లేదా నా తల్లిదండ్రులకి నేను సహాయం చేశాను. ఎస్టర్డే ఐ హెల్ప్డ్ మై పేరెంట్స్. ఐ హెల్ప్ మై పేరెంట్స్. నేను నా పేరెంట్స్కి హెల్ప్ చేశాను లేదంటే చేస్తాను. టుమారో ఐ విల్ హెల్ప్ మై పేరెంట్స్. రేపు నా పేరెంట్స్కి, రేపు నా తల్లిదండ్రులకి నేను సహాయం చేస్తాను. సో ఈ సహాయాన్ని మనం పాస్ట్ ఐ హెల్ప్ మై పేరెంట్స్, ప్రజెంట్ ఐ హెల్ప్ మై పేరెంట్స్, టుమారో ఐ విల్ హెల్ప్ మై పేరెంట్స్. ఈ రకంగా మనం పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ని మనం స్టేట్మెంట్స్ రాసుకున్నాం. ఎస్టర్డే ఐ ఏట్ డిన్నర్ ఎట్ 9 PM. రాత్రి 9 గంటలకు నేను నా భోజనం చేశాను. ఐ ఈట్ డిన్నర్ ఎట్ 9 AM. నేను భోజనం రాత్రి 9 గంటలకి చేశాను లేదంటే చేస్తాను. ఇది యూజువల్గా మన ప్రజెంట్ యాక్షన్లో మనం చెప్పే స్టేట్మెంట్. టుమారో ఐ విల్ ఈట్ డిన్నర్ ఎట్ 9 PM. రేపు రాత్రి 9 గంటలకు నేను భోజనం చేస్తాను. ఇది ఫ్యూచర్ యాక్షన్. సో ఎస్టర్డే ఐ ఏట్ డిన్నర్ ఎట్ 9 PM. ఐ ఈట్ డిన్నర్ ఎట్ 9 PM. టుమారో ఐ విల్ ఈట్ డిన్నర్ ఎట్ 9 PM. సో ఈ రకంగా మనం భోజనం చేసాము రాత్రి 9 గంటలకి అనే సందర్భంలో పాస్ట్ టెన్స్లో ఎలా చెప్తాము, ఫ్యూచర్లో ఎలా చెప్తాము, ప్రజెంట్లో ఎలా చెప్తాం. ఈ రకంగా మనం 3 స్టేట్మెంట్లు ఇప్పుడు చూసాం. ఎస్టర్డే ఐ స్లెప్ట్ ఎట్ 10 PM. నిన్న నేను రాత్రి 10 గంటలకి పడుకున్నాను. ఐ స్లీప్ ఎట్ 10 PM. నేను యూజువల్గా 10 PMకి పడుకుంటాను. టుమారో ఐ విల్ స్లీప్ ఎట్ 10 PM. రేపు నేను రాత్రి 10 గంటలకి పడుకుంటాను. ఈ రకంగా మనం
పొద్దున్న లేచినప్పటి నుంచి ఐ వోకప్ నుంచి ఇప్పుడు ఐ స్లీప్ వరకు ప్రతి యాక్షన్ని మనం పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్లో మనం చెప్పుకున్నాం. ఈ రకంగా మనం డైలీ రొటీన్ మనం రెగ్యులర్గా మనం చేసే పనులు ఐ వోకప్, ఐ బ్రష్డ్ మై టీత్, ఐ బ్రష్, I ate breakfast, I eat breakfast, I drove to my office, I drive to my office, I worked for 9 hours, I work for 9 hours. అండ్ ఈ రకంగా మనం డిఫరెంట్ స్టేట్మెంట్స్ అంటే డిఫరెంట్ మనం చేసే పనులు ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ మన డైలీ రొటీన్లో చేసేవన్నీ నేను జనరల్ ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఈ ఎగ్జాంపుల్స్ ఉపయోగించుకొని మీరు లైఫ్లో మీరు చేసే పనులు కూడా డిఫరెంట్గా అంటే ఇప్పుడు ఎస్టర్డే పాస్ట్ టెన్స్లో మీరు ఎట్లా చెప్పచ్చు, ప్రజెంట్లో మీరు ఎట్లా చెప్పచ్చు, ఫ్యూచర్లో మీరు ఎట్లా చెప్పచ్చు అని చెప్పేసి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్ చేస్తుంటే మీరు ఎన్ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి మీకు వస్తుంది. సో ఈ విధంగా మనం ఈరోజు ఎపిసోడ్లో డైలీ రొటీన్ స్టేట్మెంట్స్ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ టెన్స్లో మనం నేర్చుకున్నాం. రేపు ఇంకొక టాపిక్తో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మై నేమ్ ఇస్ ప్రవీణ్ కుమార్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్.